హలో నమస్కారం అండి. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. మీరు ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి ఈ ఛానల్ ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా ప్రిపేర్ అవ్వచ్చు, జాబ్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు, ఆన్లైన్ మనీ ఎర్నింగ్ టిప్స్ కూడా నేర్చుకోవచ్చు. అయితే చూడండి, ఢిల్లీ పోలీస్ CAPFS CISF 2221 పోస్టులు అనేవి ఉన్నాయి. ఢిల్లీ పోలీస్ సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫోర్సెస్లో సబ్ ఇన్స్పెక్టర్లు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, CAPFS అండ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ CISF ఎగ్జామినేషన్ 2017 నోటిఫికేషన్ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. పోస్టుల యొక్క ఖాళీలు ఏ విధంగా ఉన్నాయి అంటే, సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 1658, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 563. విభాగాల వారీగా ఏంటంటే ఈ ఖాళీలు ఉన్నాయి, పోస్టుల ఖాళీలు ఇవి. విభాగాల వారీగా పోస్టులు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఢిల్లీ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 872, వీటిలో పురుషులకి 616, మహిళలకి 256 కేటాయించారు. పురుషుల పోస్టుల్లో జనరల్ 274, OBC 158, SC 79, ST 37, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 68 ఉన్నాయి. దీంట్లో వచ్చేసి జనరల్ 35, OBC 18, SC 10, ST 5 పోస్టులు ఉన్నాయన్నమాట. మహిళల పోస్టుల్లో జనరల్కు 129, OBC 68, SC 40, STకి 19 కేటాయించారు. అయితే CAPFS విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 786. ఇందులో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పురుషులకు 298, అన్రిజర్వ్డ్ 150, OBC 81, SC 45, ST 22, మహిళలకు 45 పోస్టులు కేటాయించడం అనేది జరిగిందనమాట. మహిళల విషయానికి వస్తే దీంట్లో అన్రిజర్వ్డ్ 23, OBC 12, SC 7, ST 3 పోస్టులు ఉన్నాయి. తర్వాత చూడండి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో పురుషులకు 79 ఉన్నాయి. దీంట్లో అన్రిజర్వ్డ్ 42, OBC 21, SC 11, ST 5 అనమాట. మహిళలకు 9, దీంట్లో అన్రిజర్వ్డ్ 6, OBC 2, SC 1 పోస్టులు ఉన్నాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో పురుషులకు 241, 241లో కూడా అన్రిజర్వ్డ్ వచ్చేసి 122, OBC వచ్చేసి 65, SC 36, ST 18 పోస్టులు ఉన్నాయన్నమాట. సశస్త్ర సీమాబల్లో పురుషులకు 79, అన్రిజర్వ్డ్ 40, OBC 21, SC 12, ST 6 పోస్టులు ఉన్నాయి. మహిళలకు 35 పోస్టులు కేటాయించారు. ఈ 35 పోస్టులు కూడా అన్రిజర్వ్డ్ 20, OBCకి 7, SC 7, STకి 1 ఉన్నాయన్నమాట. అన్ని విభాగాల్లోనూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా కింద పోస్టులు ఉన్నాయి. అయితే CRPFలో మహిళలకి పోస్టులు ఏమీ కూడా లేవని చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో మొత్తం అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 563, వీటిలో పురుషులకి 507. ఈ 507లో కూడా అన్రిజర్వ్డ్ 258 ఉన్నాయి. OBC 136, SC 76, ST 37 పోస్టులు ఉన్నాయి. మహిళలకు 56 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 29, OBC 15, SC 8, ST 4 కేటాయించారు. అలాగే పురుషుల పోస్టుల్లోని అన్రిజర్వేషన్ కేటగిరీలోను ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాకు పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే అన్ని పోస్టుల్లోని కూడా రిజర్వేషన్ కేటగిరీలోను ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాకు పోస్టులు అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు. తర్వాత చూడండి, వేతనం సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుకు 35,400 నుండి 1,12,400 వరకు కూడా ఉంటుంది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు 29,200 నుండి 92,900 వరకు కూడా ఉంటుందన్నమాట. వయోపరిమితి 2017 జనవరి 1 నాటికి 20 నుండి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో నిబంధన మేరకు సడలింపు అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి, అర్హతలు
అర్హతలు వచ్చేసి ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ, దీంతోపాటు సబ్ ఇన్స్పెక్టర్, ఢిల్లీ పోలీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు డ్రైవింగ్ లైసెన్స్, LMB, మోటార్ సైకిల్, కారు ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఓకే, తర్వాత చూడండి శారీరక ప్రమాణాలు ఏంటంటే ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ PST పోస్టులకు మొత్తం 170 సెంటీమీటర్లు ఏంటంటే ఎత్తు అనమాట. పురుషులకు ఎత్తు వచ్చేసి 170 సెంటీమీటర్లు ఉండాలి. ఛాతీ వచ్చేసి 80 ఉండాలి. శ్వాస పీల్చినప్పుడు 85 సెంటీమీటర్లు ఉండాలన్నమాట. ఏంటంటే వ్యాకోచించాలి, 5 సెంటీమీటర్లు వ్యాకోచించాలి. సర్వసాధారణంగా ఎవరికి కూడా 5 సెంటీమీటర్లు అనేది వ్యాకోచించదు. ఏంటంటే సరైనటువంటి వ్యాయామం, గిప్స్ తీయడం అటువంటి వాటి ద్వారా మాత్రమే, అలాంటి కనీసం మీరు ఒక నెలన్నా చేస్తే అప్పుడు అది వ్యాకోచిస్తుంది అనమాట. 5 సెంటీమీటర్లు కూడా మామూలుగా సర్వసాధారణంగా అయితే ఎవరికో కానీ అది అలా వ్యాకోచించదు. మీరు కనుక ఇలా ఛాతీ 5 సెంటీమీటర్లు వ్యాకోచించాలంటే వ్యాయామం చేయాలి, గిప్స్ కొట్టడం అవన్నీ చేస్తేనే 5 సెంటీమీటర్లు వ్యాకోచిస్తుంది. ఓకేనండి. అయితే చూడండి 170 సెంటీమీటర్లు ఎత్తు అంటున్నారు. 170 సెంటీమీటర్లు ఎత్తు కూడా పర్ఫెక్ట్గా మీరు ఉంటేనే అప్లై చేయండి. మళ్ళీ లేకపోతే 1 సెంటీమీటర్ అటు ఇటులో అయినా సరే మళ్ళీ మీరు క్వాలిఫై అవుతారు. మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి క్వాలిఫై అవ్వలేదు అనిపించుకోవడం అంత మంచిది కాదు. ఓకే, మనం 170 సెంటీమీటర్లు ఎత్తున్న వారు మాత్రమే అప్లై చేసుకోండి. తర్వాత చూడండి ST అభ్యర్థులకు ఎత్తు 162.5 సెంటీమీటర్లు, ఛాతీ 77, శ్వాస పీల్చినప్పుడు 82 వ్యాకోచించాలన్నమాట. మహిళలకు ఎత్తు 157 సెంటీమీటర్లు, ST అభ్యర్థులకు 154 సెంటీమీటర్లు. అభ్యర్థులందరూ ఎత్తుకు తగినటువంటి బరువు కూడా ఉండాలి. అభ్యర్థులందరూ కూడా ఎత్తుకు తగినటువంటి బరువు కూడా ఉండాలి. తర్వాత చూడండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా ఉండండి అంటే పురుషులు పరుగు పందెంలో 100 మీటర్ల దూరాన్ని 16 సెకండ్లో, 1.6 కిలోమీటర్ల దూరాన్ని 6.5 నిమిషంలో పూర్తి చేయాలి. లాంగ్ జంప్లో 3.65 మీటర్ల దూరాన్ని 3 అవకాశాల్లో అధిగమించాలి. హై జంప్లో 1.2 మీటర్ల ఎత్తును 3 అవకాశాల్లో అధిగమించాలి. షార్ట్ పుట్లో 4.5 మీటర్ల దూరాన్ని చేరేలా 3 అవకాశాల్లో విసరగలగాలి. మహిళలు పరుగు పందెంలో 100 మీటర్ల దూరాన్ని 18 సెకండ్లో, 800 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల్లో చేరుకోవాలి. లాంగ్ జంప్లో 2.7 మీటర్ల దూరాన్ని 3 అవకాశాల్లో అధిగమించాలి. హై జంప్లో 0.9 మీటర్ల ఎత్తును 3 అవకాశాల్లో అధిగమించాలి. ఈ విధంగా ఉంటుంది. తర్వాత చూడండి మెడికల్ స్టాండర్డ్స్. PET టెస్ట్లో ఉత్తీర్ణులైన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. నిబంధనల మేరకు శారీరక మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. దీంతోపాటు తగిన దృష్టి సామర్థ్యం తప్పనిసరిగా ఉండాలన్నమాట. తర్వాత చూడండి ఎంపిక విధానం. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష, PET, PST, మెడికల్ స్టాండర్డ్స్ టెస్టులు, రాత పరీక్షలు పేపర్ 1, పేపర్ 2గా నిర్వహిస్తారు. పేపర్ 1లో జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఉంటాయి. ఒక్కో దాంట్లో 50 మార్కులు అన్నమాట. ఈ ఒక్కో దాంట్లో ఏంటంటే 50 మార్కులు చొప్పున మొత్తం ఎంత ఉంటాయి, 200 మార్కులకు పేపర్ ఉంటుంది. 200 మార్కులకు ఉంటుంది. పేపర్ 1 ఏంటి, ఈ యొక్క 200 కూడా పేపర్ 1 ఉంటుందన్నమాట. తర్వాత పేపర్ 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ 200 మార్కులకు ఉంటుంది. PET, PST, మెడికల్ స్టాండర్డ్స్లో ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు మాత్రమే పేపర్ 2 రాయడానికి అర్హులు. ఓకే, దరఖాస్తు ఫీజు అనేది చాలా తక్కువగా ఉంటుంది. దరఖాస్తు ఫీజు 100 రూపాయలే. జనరల్ OBC అభ్యర్థులకు, SC, ST మహిళలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు అనేది ఉంటుంది. దరఖాస్తు రుసుమును SBI చలానా ద్వారా కానీ, SBI నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చెల్లించాలి. దరఖాస్తు అనేది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ మే 15, 2017. పూర్తి వివరాలన్నీ కూడా ఇక్కడ www.ssconline.nic.in లేదా www.ssc.nic.in అనేటటువంటి ఈ వెబ్సైట్ ద్వారా మీరు పొందొచ్చు అన్నమాట. అయితే చూడండి ఈ పోస్టులకి మీరు సరైనటువంటి ఎత్తు, సరైనటువంటి బరువు, అదేవిధంగా చూస్తే ఛాతీ విస్తీర్ణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని మీరు ఎప్పటి నుంచో ప్రిపేర్ అయి ఉంటున్నారు కాబట్టి
చాలామంది ఎప్పటి నుంచే ప్రిపేర్ అయి ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఇది చాలా గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఓకేనండి, ఈ రకంగా ఉంటుంది. మీరందరూ కూడా ఈ పోస్టులకి ఎవరైతే అర్హులో వాళ్ళు అప్లై చేసుకోండి. ఓకేనండి, అయితే చూడండి, ఇక్కడ నేను దీనికి సంబంధించినటువంటి ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ రకంగా ఉంటుందండి. మీరు దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఏం టైప్ చేయని అవసరం లేదు. పక్కన బ్రౌజర్లో దీని మీద అలా క్లిక్ చేస్తే చాలు, అది ఓపెన్ అవుతుంది. ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, అదేవిధంగా చూస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా ప్రిపేర్ అవ్వడానికి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోవద్దు. మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.